ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం, జీవితాన్ని మలచేటువంటి పరమ కుమ్మరి ఎవరు? మన యేసయ్య. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. ఆమెన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి, విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్. మామూలు కుమ్మరి మట్టిని మలుస్తాడు. మన కుమ్మరైనటువంటి దేవుడు మన జీవితాన్ని మలచేటువంటి పరమ కుమ్మరి. ఇర్మీయా గ్రంథం 18:4లో, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. మన ప్రభువారు పరమ కుమ్మరి, జీవితాన్ని మలిచేటువంటి వాడు. ఆమెన్. వింటున్నారా? మన ప్రభువారు పరమ కుమ్మరి, జీవితాన్ని మలిచేవాడు. ఆయన అనేకుల జీవితమును విరిగిపోయిన్నది, అనేకుల జీవితం విరిగిపోయింది, నలిగిపోయింది అంటుంటారు కదా. ఎడబాపు, చేదు, వైరాగ్యం, హృదయంలో లోతైనటువంటి దెబ్బలు, సైతానుగాడు కుటుంబాలను విడగొట్టడానికి ముమ్మరంగా క్రియ జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్నో కుటుంబాలు బంధకాలలో ఉన్నాయి. పాపపు బానిసత్వంలో చిక్కుకున్నట్టు వలన పాడైపోయాయి. అప్పుల బాధలు, మంత్రశక్తుల ప్రయోగాలు, పోరాటాలు వారిపై దాడి చేస్తూ ఉన్నాయి అనేక కుటుంబాలపై. బబులోను బంధకంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, యెహోవా నీవు మా తండ్రివి, మేము జిగటమన్ను అని చెప్పి ప్రార్థించారు వాళ్ళు. మనము జిగటమన్నని చెప్పినప్పుడు మన జీవితాన్ని మనం మలుచుకోలేని ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నామని చెప్పి గ్రహిస్తూ ఉన్నాం అన్నమాట. దేవుడు పరమ కుమ్మరి. ఆయన మన జీవితాన్ని మరలా మలిచి నూతనముగా చేయగలిగినటువంటి వాడు. దేవునికి మనకును మధ్యగల సంబంధం, దేవునికి మనకు మధ్యగల బంధుత్వం ఏమిటి? దేవునికి మనకి మధ్య కలిగినటువంటి బంధుత్వం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన తండ్రి, మనం పిల్లలము. ఆయన కుమ్మరి, మనము జిగటమన్ను. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. ఆయన శిరస్సు, మనము శరీరము. ఆయన కాపరి, మనము గొర్రెలము. ఆయన తలరాయి, మనము కట్టడము. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి పెండ్లి కుమారుడు, మనము పెండ్లి కుమార్తె. హల్లెలూయా. పరమ కుమ్మరి ఎలాగూ మన జీవితాన్ని మలుస్తున్నాడు. ఆయన మనలను ఘనత వహించు పాత్రలుగా, ప్రయోజనకరమైన పాత్రలుగా, ఆయన మహిమకు తగిన పాత్రలుగా మనల్ని మలుస్తూ ఉన్నాడు. ఆమేన్. అర్థమైందా? పరమ కుమారి ఎలాగ మన జీవితాన్ని మలుస్తున్నాడంటే అనే ప్రశ్నను వేసుకుంటే జవాబుగా, ఆయన మనల్ని ఘనత వహించే పాత్రలుగా, ప్రయోజనకరమైన పాత్రలుగా, మహిమకు తగిన పాత్రలుగా మలుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజున ఒక 6 పాయింట్లు నేను చెప్తాను, రాసుకుంటే చాలా యూజ్ అవుతాయి, మీకు జీవితానికి ఉపయోగపడతాయి. తర్వాత ఎక్కడన్నా దేవుని మహాకృపలో మీకు వాక్యం చెప్పే అవకాశం వచ్చినప్పుడు అవ్వచ్చు, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. నెంబర్ 1, కుమ్మరి హస్తములు మలిచేటువంటి హస్తాలు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను అని ఇజ్రాయేలు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. కాబట్టి ఇర్మీయాను ఒక కుమ్మరి వాని ఇంటికి పంపించాడు.
చదువుదామా? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం, జెర్మియా చాప్టర్ 18 వర్స్ 2, 3, 4. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. గమనించాల ప్రియులారా, కుమ్మరి జిగటమన్నును మరలా సారె మీదకి ఎక్కించాడు. కుమ్మరి తన సామర్థ్యం కలిగినటువంటి హస్తముల ద్వారా అందమైన పాత్రను చేశాడు. నా సహోదరి స్నేహితులారా, ఆ పాత్ర కుమ్మరి చేతిలో విరిగిపోయింది. కానీ కుమ్మరి దానిని విసిరివేయలేదు. విరిగిపోయిన పాత్ర అని చెప్పి పక్కన పడలేదు, పాడైపోయిన పాత్ర అని చెప్పి విసిరేయలేదు. ఏదైనా తోటలో దేవుడు మానవుని మట్టి నుండి తన స్వరూపమునకు సృష్టించాడు, తన పోలికను దయచేశాడు. ఏదైనా తోటలో చేసినటువంటి మట్టికి, ఆ మట్టిగా ఉన్నటువంటి మానవుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ అయ్యాడు. దేవుడు ఆశీర్వదించి ఏలుబడి అధికారము అనుగ్రహించాడు. గమనించాలి, దేవుడు వారిని ఆశ్రయించి ఏలుబడి అధికారం ఇచ్చాడు. కానీ పాపము అడ్డగించి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని విరగ్గొట్టేశాడు. పాపము విరగ్గొట్టేసింది ఆశీర్వాదకరమైన జీవితాన్ని. పాపం చేసిన దేవదూతను పరలోకం నుంచి నెట్టేశాడు. కానీ పాపం చేసిన మానవుని ఎడల జాలిపడ్డాడు దేవుడు. అతనిని మరలా మలచటానికి సిలువలో తన హస్తాన్ని చాపాడు. ఏదేను తోటలో కూలిపోయినటువంటి దేవుని మహిమను మరలా అనుగ్రహించాడు. శిల్పి అయినటువంటి మైకేల్ ఆంచెలో అతని స్నేహితుడు అడవి మార్గాన్న నడుస్తూ ఉన్నారు. ఆంచెలో ఒక బండను చూపించి, అదిగో దేవదూత అని పలికాడు. ఆంచెలో స్నేహితుడు దేవదూతను చూడలేకపోయాను, కానీ ఆంచెలో ఆ బండ చెక్కి ఒక దేవదూతగా మార్చాడు. వెంటనే చూడటానికి బండే, వాళ్ళ స్నేహితుడు చూపిస్తే బండలా కనపడ్డది. అప్పుడు ఈయనేం చేశాడంటే బండను దేవదూతగా చెక్కేశాడు, దేవదూతగా మార్చేశాడు. బండను దేవదూతగా ఆ శిల్పి చూడగలిగితే మామూలు చెక్క ముక్కలను వడ్రంగి బల్ల కుర్చీలుగా చూడగలుగుతున్నాడు. ఆ ప్రకారమే విరిగిన పాత్రలను మహిమ కలిగినటువంటి పాత్రలుగా ప్రభువారు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! విరిగిన నీ జీవితాన్ని, నలిగిన నీ జీవితాన్ని, అందరూ అవమానించిన నీ జీవితాన్ని, అందరూ పక్కన పెట్టినటువంటి నీ జీవితాన్ని, ఎవరికి ఉపయోగం లేనటువంటి జీవితాన్ని, అందరి దృష్టిలో అయోగ్యమైనటువంటి నా జీవితాలని దేవుడు మలచి మహిమ కలిగినటువంటి జీవితంగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు ఈరోజు యేసయ్య. మహిమ గల పాత్రగా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, మా జీవితాన్ని మలుచుము అని మొర్రపెట్టినప్పుడు ఆయన మనలను మలిచి మహిమ కలిగిన పాత్రలుగా తన చేతులతో ఎత్తుకుంటూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నెంబర్ 1, కుమ్మరి హస్తములు, మలచు హస్తములు. కుమ్మరవాని హస్తాలు ఎలాంటి హస్తాలు అంటే మలిచే హస్తాలు. ఈరోజున కుమ్మరి చేతిలో ఉన్నావు నీవు, ఆయన మలుస్తూ ఉన్నాడు నిన్ను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను మలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్టపడుతున్నారా? ఆయన మలుస్తూ ఉన్నాడు ప్రియులారా, ఆయన మలుస్తూ ఉన్నాడు.
మంచి పాత్రగా, యోగ్యమైన పాత్రగా, ఉపయోగకరమైన పాత్రగా చేయటానికి. నెంబర్ 2, విడిపోయిన పాత్రలు బాగు చేసే హస్తములు. కీర్తన గ్రంథం 31:12 చదివినట్లయితే, మరణమైన స్మరణకు రాకున్న వాని వలె మరోబడితిమి, ఓటికుండ వంటి వాడనైతిని. సామ్స్ 31:12, కీర్తనలు 31:12 వింటున్నారా? ఓటికుండ వంటి వాడనైతిని. దావీదు ఒక పగిలిన పాత్ర. బెత్షెబా యొద్ద పాపం చేసినప్పుడు ఓటికుండ వలె అయ్యాడు. అతని హృదయం పగిలిపోయింది, మనస్సాక్షి బాధించింది. ప్రవక్త అయినటువంటి నాతాను అతని యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపించాడు. గొర్రెలు కాసేటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి దావీదును హెచ్చించి రాజుగా చేసినటువంటి దేవుని ప్రేమకు ద్రోహం చేశాడు. ద్రోహం చేసి తిని అని 51 కీర్తన అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యో, నన్ను ఎంతగా హెచ్చించాడే, అటువంటి దేవుని ప్రేమకు నేను ద్రోహం చేశాను అని విరిగిన హృదయంతో, నరిగిన ఆత్మతో తన పాపాలను ఒప్పుకున్నాడు. అదే 51 కీర్తన. 51 కీర్తన 10-11 వచనాలు మనం చదివినట్లయితే, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము. కీర్తన 50:10-11 వచనాలు. ఇది విరిగి నలిగిన మనస్సుతో దావీదు చేసిన ప్రార్థన. కాబట్టి పగిలిన పాత్రను మరలా మలిచినట్లుగా దావీదు జీవితాన్ని దేవుడు మరలా మలిచాడు. దావీదును కౌగిలించుకొని తన ఇష్టానుసారమైనటువంటి మనిషినిగా మార్చేశాడు. దావీదుకు ఇల్లు కట్టించాడు. హల్లెలూయా. తానే దావీదు కుమారునిగా జన్మించాడు. నయోమి కూడా విరిగిన పాత్రే. బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళినందున భర్తను, బిడ్డలను కోల్పోయింది. రూతు గ్రంథం 1:20 చదివినట్లయితే, రూతు గ్రంథం 1:20, రూత్ చాప్టర్ 1:20, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి, సర్వశక్తుడు నాకు చేదును ఆజ్ఞాపించెను అంటూ ఉన్నది రూతు గారు, అంటూ ఉంది నయోమి గారు. ప్రియులు గమనించాలి, దేవుడు నయోమిని, రూతును త్రోసివేయక జిగట మన్నును మరలా మలచుచున్నటువంటి ప్రాకారము రూతుకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. రూతు వంశంలోని యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారునిగా జన్మించాడు. ఆమేన్. హన్నా జీవితం కూడా ఒక విరిగిన పాత్రే. సంతానం లేనటువంటి స్థితిలో ఆ దినము ఆవేదన చెందుతున్నటువంటి ఆమె మొర ఆలకించి ఆశీర్వదించబడినటువంటి సమయాలతో పాటు 5 పిల్లలను దేవుడు దయచేశాడు కదా. న్యాయాధిపతులు 14:28 వచనం మనం చదివినట్లయితే, సంసోను కూడా విరిగిపోయిన పాత్రే. అతని కన్నులు లాగివేయబడ్డాయి. విరిగిన హృదయంతో ప్రార్థించగా దేవుడు మరలా సంసోనుకు బలం దయచేశాడు. తిరుగుబాటు చేసి తండ్రిని విడిచి వెళ్ళినటువంటి కుమారుడు విడిపోయినటువంటి పాత్ర వలె ఉన్నాడు. తన పాపం విషయమై నిజమైన పశ్చాత్తాపంతో తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి త్రోసివేయక అతనికి ఎదురెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. లూకా సువార్త 15:20. క్రీస్తును ఎరిగినటువంటి ప్రమాణము, ప్రియులు గమనించాలి, క్రీస్తును ఎరుగునని ప్రమాణం చేసిన పేతురు కూడా ఒక విరిగిన పాత్రే. జిగట మన్నును మరలా మలుచుచున్న ప్రకారం అపోస్తులైనటువంటి పేతురు జీవితాన్ని మలచి ప్రభు అతని ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేశాడు. ఆమేన్. మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త యొద్ద పనిచేసినటువంటి ఒక కార్మికుడు అందమైనటువంటి వెండి పాత్రను పొరపాటున యాసిడ్ జార్లో వేశాడంట. అది పూర్తిగా కరిగిపోయింది. వెండి పాత్ర పూర్తిగా కరిగిపోయింది. అయితే ఆ శాస్త్రవేత్త మరొక రసాయన పదార్థాన్ని ఆ యాసిడ్ జార్లో పోశాడు. ఆ వెండి అంతా కూడా అడుగుకు చేరింది. దాన్ని తీసి మరలా పాత్రగా చేశాడు. పాపం అనేటువంటిది మానవుని ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నది.
అయితే ప్రభు తన కల్వరి త్యాగం ద్వారా దాన్ని మరలా బాగు చేస్తూ ఉన్నాడు. యోబు అనేటువంటి పాత్రను సాతానుడు విడగొట్టాడు. అతడు తన ఆస్తులు, జీవరాశులు కోల్పోయాడు. యోబు బిడ్డలు చనిపోయారు. యోబు శరీరమందు ఘోరమైన వ్యాధి సోకింది. అయితే యోబు దుఃఖసాగరంలో మునిగిపోలేదు. దేవుడు అతని జీవితాన్ని మరలా మలిచాడు. యోబు 42:12 అతని మొదటి స్థితి కన్నా కడపట్టి స్థితి ఎక్కువగా ఆశీర్వదించబడెను. ఓ పగిలిన పాత్ర, ధైర్యం తెచ్చుకో. ప్రభు నిన్ను త్రోసివేయకుండా మరలా మలుస్తూ ఉన్నాడు. ఆమేన్. మూడవదిగా, రక్తము కార్చు హస్తములు సృజించబడు పాత్రలు. రక్తము కార్చేటువంటి హస్తాలు సృజించబడేటువంటి పాత్రలు. కుమ్మరి యొక్క సారి తిరుగుతున్న ప్రకారము కాలచక్రం తిరుగుతూ ఉన్నది. మట్టి పాత్ర ఉండేటువంటి ఆ సారి మీద నేనే ఉన్నట్లుగా గ్రహిస్తున్నాను. కుమ్మరి స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కూర్చుని ఉన్నాడు. కుమ్మరి నీరు పోసి మట్టి పాత్రను చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు తన హస్తాలను చాపుతున్నాడు. ఆయన హస్తాల్లో నుండి రక్తము కారుతుంది. ఆ హస్తములతో నన్ను మలిచాడు. అవును, ఆయన హస్తములో రక్తము కార్చి సృష్టించు హస్తములు. ఇంగ్లాండ్ దేశాన్ని గ్రహం బెల్ పరిపాలిస్తూ ఉండగా మరణశిక్ష కొరకు వేచినటువంటి తన భర్తను కాపాడుటకు అతని భార్య ఎలాగ చేసింది. సాయంకాలం 6 గంటలకు చర్చి బెల్ మోగుతూ ఉండగా మరణశిక్ష నెరవేర్చబడునని చెప్పి ప్రకటన చేయబడింది. క్రింది నాలుకను పట్టుకొని వేలాడిందంట. అర్థమైందా? గంట మధ్యలో బెల్ల ఉంటుంది కదా, నాలుక అంటారు దాన్ని. ఇలా ఊగుతూ ఉంటుంది కదా, దాని కిందకంట తాడు ఉంటుంది. ఈ తాడుని ఇలా అంటం వల్ల ఆ బెల్ల ఊగి అంచుకు తగులుతుంది. ఆ బెల్ల ఊగప్పుడు గంట మోగుతుంది. అయితే ఈ యొక్క గ్రహం బల అనేటువంటి ఆయనకి మరణశిక్ష విధించారు. ఇప్పుడంటే చర్చి గంట మోగాక మరణశిక్ష. సో ఆ చర్చి గంట కొడతానికి వెళ్ళాడు బెల్ల కొట్టేటువంటి వ్యక్తి. ఎంత కొట్టినా సౌండ్ రావట్లేదు. ఎందుకనంటే ఆ బెల్లకి ఈయన భార్య చుట్టుకుని ఉందన్నమాట, లోపలికి వెళ్ళిపోయి. ఆ బెల్ల ఎటువైపు తగిలినా కూడా సౌండ్ రాకుండా ఆ బెల్లకు భార్య ఉన్నదంట, చుట్టుకుని ఉన్నదంట. వింటున్నారా? ఆ బెల్ల ఆ నాలుకను పట్టుకొని వేలాడుతూ ఉందంట. మరి క్రింద సాక్షాన్ గంట మోగించట ప్రయత్నించినటువంటి కొలది ఆమె గంట మోగకుండా అటు ఇటు వేలాడుతూ ఉన్నది. చితికిపోయిన ఆమె శరీరాన్ని చూసినటువంటి రాజు హృదయము కరిగించబడ్డది. ఆమె భర్తకు వేసిన మరణశిక్ష కొట్టివేశాడు. రక్తము కారుచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు హస్తాలను చూడండి, దానిలో మేకులు బిగించబడి ఉన్నాయి. చేతులు ఎందుకు చితికిపోయి ఉన్నాయి? నిన్ను మలచుటకే కదా. నిన్ను కౌగులించి నిన్ను నూతనంగా చేసేటువంటి ఆ ప్రేమ హస్తాల యొద్దకు పరిగెత్తుకుని రమ్మంటున్నాడు దేవుడు. యెషయా 49:16 ఐజా చాప్టర్ 19:16 చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఐజా చాప్టర్ 62:3 యెషయా గ్రంథం 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగా ఉందు. ఆమేన్. హల్లెలూయా. 4వ పాయింట్ మనం చూసినట్లయితే కృపాహస్తములు, కృపాఘటములు. ఒక ముద్దలో నుండే ఒక ఘటము ఘనతకును. రోమపత్రిక 9:21, 22, 23, 24 రోమన్స్ చాప్టర్ 9:21-24 ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును మరి ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రైనటువంటి ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించినేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల
తన మహిమైశ్వర్యం కనపరచవలనన్న ఏమి? హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ప్రభు ఇక్కడ కరుణాపాత్రలు అని చెప్పి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కుమ్మరి జిగట మన్నును తీసి మట్టి పాత్రలు చేయను, కానీ ప్రభు మట్టితో కృపాపాత్రలు చేస్తూ ఉన్నాడు. ఈ కృపా ఘటముల మీద కరుణనొందించేటువంటి ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కృప అనగా అర్హత లేని వారి ఎడల దేవుడు చూపించుచున్నటువంటి దయానార్థం. ప్రభు మనల్ని ప్రేమించుట ఆయన కృప. మనల్ని వెదికి వచ్చుట ఆయన కృప. జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తుట ఆయన కృప. హల్లెలూయా. పాపములను క్షమించుట ఆయన కృప. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. కాబట్టి దేవుని కృప మీద ఆనుకొనండి. నీ కృప నాకు చాలునని చెప్పి పాడి ఆనందించండి. మన దేశంలో 100 కోట్ల పైన జనాభా ఉన్నా కానీ కృపతో మనకు రక్షణను, పరిశుద్ధాత్మను, నిత్య జీవనం ఆయన ఆజ్ఞాపించుట ఆయన కృప కదా. దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి దేవదూత అభినందించాడు. ఎందుకంటే ఆమె దయనొందిన పాత్ర, దేవుడు ఏర్పరచుకున్నటువంటి కృపాపాత్ర. ఒక దినం మన పరలోక రాజ్యం చేరినప్పుడు అక్కడ కృపను తలంచుచు యుగ యుగములు ఆయన ఆరాధిస్తాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతాస్తో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతాస్తో స్తుతింతున్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కృపను తలంచుచు యుగ యుగములు ఆయన ఆరాధిస్తాం. దేవుని కృపను బట్టే పరలోక రాజ్యము స్వతంత్రించుకుంటుంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. 5వదిగా మహిమగల హస్తము, ఘనత నిమిత్తమైన పాత్రలు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి 2:20-21 వచనాలు. 2 తిమోతి 2:20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రను, బంగారు పాత్రను మాత్రమే కాక కర్రవి, మట్టివి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకు వినియోగించబడుతూ ఉన్నాయి. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకుని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయుండును. ఆమేన్. హల్లెలూయా. కుమ్మరి పాత్రను ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో చేస్తున్నాడు. తాను చేయి పాత్ర వాడబలనన్నదే అతని ఉద్దేశం. వింటున్నారా? కుమ్మరివాడు ప్రతి పాత్రని వాడబడాలన్న ఉద్దేశంతో చేస్తాడు. ఏదో ఒక ఇంటిలో ఏదో ఒక విధంగా వాడబడాలన్న ఉద్దేశంతో చేస్తాడు. ఆ ప్రకారమే మన జీవితాన్ని దేవుడు మలిచినప్పుడు ప్రభువుకు మన జీవితం ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. తన రక్తముతో కడిగి పవిత్రపరిచి ఎల్లప్పుడూ నిలబెట్టుకోరుచున్నాడు. కుమ్మరి పాత్ర యొక్క వెలుపల భాగమున మాత్రం కాదు కానీ లోపల భాగాన్ని కూడా మలుస్తూ ఉన్నాడు. ఆ ప్రకారమే మన అంతరంగ జీవితాన్ని గురించి ప్రభువుకు ఒక ఉద్దేశం ఉన్నది. 2 పేతురు 4:14 మంటి ఘటమగు మన శరీరంలో ప్రభు మహిమగల అభిషేకం ఉంచుచున్నాడు. అది గొప్ప దాననిది, మహిమ ఐశ్వర్యము. హల్లెలూయా. ఒక రాజు 100 మట్టి పాత్రలను కుమ్మరి యొద్ద కొన్నాడంట. రాజుగారు ఒక 100 మట్టి పాత్రలు కుమ్మరి దగ్గర కొన్నాడంట. అయితే ఒక మంటి పాత్రను ముత్యములు, వజ్రములు, బంగారు నాణాలతో నింపాడంట.
అన్ని మట్టి పాత్రలు మూయబడినట్లుగా దానిని కూడా మూసాడంట. చూడటానికి ఇతర మట్టి పాత్ర వలె కనబడ్డాది. విలువగల ముత్యాలతో నింపబడినటువంటి ఆ పాత్ర ప్రత్యేకమైనది కదా. చూడటానికి అన్నీ ఒకేలా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఏదైతే ముత్యాలతో నింపబడ్డదో అది చాలా విలువైంది, చాలా ప్రత్యేకమైన పాత్ర కదా. ఆ ప్రకారమే లోకుల మధ్య సామాన్యులమైనటువంటి వారుగా కనిపిస్తూ ఉండొచ్చు, లోకుల్లో కలిసిపోయినటువంటి వారుగా ఉండొచ్చు, కామన్గా కనిపిస్తూ ఉండొచ్చు. వింటున్నారా? క్రీస్తు మహిమ నిరీక్షణ అయి మనలో నివసించుట వలన మనం ప్రత్యేకమైనటువంటి వారం. ఆనాడు గిద్యోను కుండను పగలగొట్టినప్పుడు అందులో మరుగైనటువంటి దివిటి ప్రకాశించింది. ఆ ప్రకారమే క్రీస్తు రాకడలో ఈ మట్టి పాత్ర పగలగొట్టబడి రెప్పపాటున రూపాంతరం చెంది మహిమగల శరీరంతో యేసుక్రీస్తును ఎదుర్కొంటాం. మహిమగల క్రీస్తు హస్తములు మనలను మహిమగల పాత్రలుగా చేయగోరుచున్నాయి. ఆయన మహిమైశ్వర్యమును మన ఎడల వెల్లడి చేయగోరుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు తన మహిమకు తగిన ఘటం, ప్రభు తన మహిమకు తగినటువంటి ఘనత వహించు పాత్రగా చేసేశాడు, చేయగోరాడు. అందుకు ప్రభు ఏం చేయడు తెలుసా? నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై, అంటే పాత్ర అయి ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు కొన్ని శ్రమలను అనుభవించవలనో, ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పాను. అపోస్తల కార్యములు 9:15-16. వింటున్నారా ప్రియులారా? దేవునికి స్తోత్రం. చివరిగా తీర్పు తీర్చు హస్తములు, ఉగ్రత చూపు పాత్రలు. 6వది, ప్రభువైన యేసు హస్తాలు యూదా ఇస్కరియోతును మలచుటకు ప్రయత్నించాయి. అతడు ప్రభు బోధ విన్నాడు, ఆత్మ వరాలను పొందాడు. గొప్ప అపోస్తలుడిగా ఘనత వహించు పాత్రగా అతన్ని చేయటానికి ప్రభు ఇష్టపడ్డాడు. అయితే అతడు క్రీస్తును ఎన్నుకొనుట కన్నా 30 వెండి నాణాలు ఎన్నుకున్నాడు కాబట్టి మన ప్రియమైనటువంటి రక్షకునికి అప్పగించాడు. మన ప్రియమైన యేసు ప్రభువుని రక్షకుని అప్పగించేశాడు. ఉగ్రత పాత్రగా మారిపోయాడు. అయినా కానీ ఉగ్రత పాత్రల ఎడల ప్రభు ఎంతో దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. రోమా 9:23లో ప్రభు ఎవరిని కూడా ఉగ్రత పాత్రలుగా చేయట్లేదు. అయితే మానవుడు తన అతిక్రమలను బట్టి, దోషములను బట్టి, ద్రోహములను బట్టి ఆ స్థితిలోనికి జారిపోతున్నాడు. ప్రభును త్రోసివేసి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నాడు. తనను విమోచించడానికి వెదకి వచ్చిన దైవ కుమారుని పాదములతో త్రొక్కి పరిశుద్ధపరచబడుటకై కార్చబడినటువంటి రక్తమును అపవిత్రంగా ఎంచి తెగించి పాపం చేయవాడు ఘోరమైన శిక్షకు లోనగును కదా. హెబ్రీ 10:29. యూదా ఇస్కరియోతు తాను పుచ్చుకున్నటువంటి 30 వెండి నాణేలను దేవాలయంలో విసిరివేశాడు. దానితో పరదేశులను పాతిపెట్టడానికి కుమ్మరవాని పొలం కొన్నారు. మత్తయి సువార్త 27:7లో కుమ్మరవాని పొలము కొన్నారంట. పరమ కుమ్మరైనటువంటి యేసు అతనిని ఎంతగానో మలిచి నూతనంగా చేయగోరని కానీ అతడు చోటీలేదు. కాబట్టి ఆ రక్త క్రయధనముతో పరదేశులను పాతిపెట్టేటువంటి కుమ్మరవాని పొలం కొన్నారు. యేసుని ఎన్నుకొన్నదవా? యేసుని ఎన్నుకుంటావా? లేక ధనాపేక్షని ఎన్నుకుంటావా? ఆనాడు ఒక పట్టణస్థులు పందులను ఎన్నుకున్నారు. యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని చెప్పి కోరారు. అయితే సేన అనేటువంటి దయ్యం పట్టినవాడు స్వస్థత పొంది యేసును ఎన్నుకున్నాడు. ఆనాడు ఏసావు తన జ్యేష్ఠత్వ హక్కును త్రోసివేసి ఒక పూట భోజనాన్ని చాలని చెప్పి జ్యేష్ఠత్వ హక్కును అశ్రద్ధ చేశాడు. పరమ కుమ్మరి తన జీవితాన్ని మలుచుటకు అప్పగించుకోనలేదు. గెహాజీ తన యజమానుడైనటువంటి ఎలీషా మీద ఉన్నటువంటి ఆత్మ వరమును 2 పొందుకొనుటకు కోరుకొనలేదు. నయమాను ధనమును ఎన్నుకొన్నాడు. సహోదరి స్నేహితులారా, నీవు దేనిని ఎన్నుకుంటున్నావు? నీ కొరకు మేకులు బిగించబడినటువంటి ప్రభు హస్తంలో ఎన్నుకుంటావా?
యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, మా జీవితాలను రూపొందించుము అని గోజాడతావా? ఇదిగో ప్రభు హస్తము నీ వైపు చాపబడి ఉన్నది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఈ రోజున నీకు నువ్వు సబ్మిట్ అయితే దేవుడు నిన్ను మలిచి మహోన్నతమైన పాత్రగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి సమర్పించుకున్న అద్భుతాలను చూద్దురుగాక. ఆమేన్.